హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్, ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. రైట్. సో మనకి 2-3 రోజుల నుంచి చూస్తున్నాము హాట్ టాపిక్ వచ్చేసి మనోజ్ గారి ఇంటి దగ్గర అలాగే మోహన్ బాబు గారు చేసిన రచ్చ గురించి. అయితే అందులో కొంతమంది ఏమంటారంటే అది ఆస్తు గొడవలని, కొంతమంది లేదు భూమ మౌనికని ఇంట్లోకి రానివ్వట్లేదు, వీళ్ళ మధ్య ఏదో ఇష్యూ జరిగిందని కొంతమంది. అయితే ఎక్కడ ఏ సమస్య జరిగినా ఏ వివాదం జరిగినా మన మీడియా వాళ్ళు వెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే అందులో టీవీ9 రిపోర్టర్ని ఆయన మన మోహన్ బాబు గారు కొట్టడం, అలాగే ఎన్టీవీ రిపోర్టర్ని ఆయన పాడేయడం, కింద పాడేయడం, ఇవన్నీ పెద్ద రచక జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు, తర్వాత ఆయన మీడియా పట్ల బిహేవ్ చేసిన ఆ రీతిని చూసి ఏమంటారు? ఏం చెప్పాలి అని అంటే, మోహన్ బాబు గారు అనేవాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అంటే పెద్దలు చెప్తుంటే విన్నాం మేము కూడా. చాలా పూర్ స్టేజ్ నుంచి ఆయన ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను అతనిది. ఏంటి అని అంటే, ఒక చిన్న రూమ్ లో రెంట్ కట్టడానికి కూడా లేకపోతే బౌల్స్ ఉంటాయి కదా, 3 బౌల్స్ ఉంటాయి. ఆ బౌల్స్ లోనే కడుక్కోవడం, వండుకోవడం, రెడీ అయ్యి వెళ్ళి ఇవి ఉంటాయి కదా యాక్టింగ్ వి, అక్కడ వెళ్ళి అడిగి ఏదో ఒక క్యారెక్టర్ చేయడం, అలాగా అన్ని కష్టాలు పడ్డా అతను. అయితే ఒక 1 or 2 months రెంట్ 25 రూపీస్ ఎంతో పర్ నంబర్, నాకు గుర్తులేదు మనీ నెంబరు, కట్టలేదని చెప్పేసి బౌల్స్ ఏవైతే ఉంటాయో ఆ బౌల్లో ఒక బౌల్లో ఆ హౌస్ ఓనరు టాయిలెట్ పోసి మూత పెట్టేసింది. నెక్స్ట్ ఆయన ఈవినింగ్ వచ్చి ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఆ మూత ఏదైతే ఉంటది కదా, ఆ ప్లేట్ తీసేసి ఆ బౌల్ ని చూస్తే రూమ్ లోకి వెళ్ళగానే స్మెల్, బీభత్సకరమైన టాయిలెట్ స్మెల్. ఎందుకు అని అంటే, ఆ ఇంటి ఓనరు ఇలాగైనా హింసిస్తే ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు అనని అంత టార్చర్ పడి ఆయన ఈ స్టేజ్కి వచ్చాడు. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడు అంటే, ఆవిడ అలా చేసినా కూడా దాన్ని మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ దాంట్లో ఫుడ్ వండుకొని తిన్నాడు అదే బౌల్లో. అంటే ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడు. అదే ఈ రోజుల్లోనైతే ఆ బౌల్ అలా పెడితే తీసి పారేస్తారు పక్కన. అంత హింసించి అంత చిన్నతనంగా చూసినా కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, కృషి పట్టుదల వదలలేదు, మెట్టుకు మెట్టు ఎదుక్కుంటూ ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. కోటీశ్వరుడు అయ్యాడు, అంతా సంపాదించారు అని అంటే ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు ఉన్నాయి. సో అట్లా కష్టపడి మనం ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఎవరో వచ్చి దాన్ని పాడు చేస్తారు అని అంటే, పెద్ద వయసు వచ్చిన ఆయన, అందులో ఎవరికైనా భయం ఉంటది. అండ్ కొంచెం వయసు వచ్చింది కాబట్టి ఆరోగ్యరీత్యా సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, బీపీ అలాంటివి. సో వాళ్ళకి తగ్గట్టు మనం మింగిల్ అయితేనే సో వాళ్ళకి భయం లేకుండా ఉంటారు. సో మెయిన్ రీజన్ అయితే ఇది. ఇంకా రిపోర్టర్స్ ని కొట్టారు అంటే ఆయన ఇంటికి వెళ్ళారు కదా వీళ్ళు. సో ఆయన వెళ్ళండి అని చెప్పినప్పుడు పక్కకు రావడం మంచిది. అలా కాకుండా ఆయన మీదకు వెళ్తుంటే సో ఆ టైంలో ఆయనకి కొంచెం బీపీ పెరిగి ఉండొచ్చు. సో అది ఒక దెబ్బ 10 దెబ్బలుగా అయిపోయి ఉండొచ్చు. కావాలని అయితే కొట్టరు ఎవరు. సో ఏదో గాయాలు కూడా తగిలాయని చెప్పి చూసాము న్యూస్ లో. ఫస్ట్ తప్పు ఆయన మన దగ్గరికి రాలేదు, మీడియా దగ్గరికి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. సో ఇప్పుడు ఏం లేదన్నప్పుడు మీడియా సైలెంట్ పక్కకు వస్తే బాగుండేదేమో. సో వీళ్ళు కొంచెం గట్టిగా క్వశ్చన్స్ అడగడం, అతను రియాక్ట్ అవ్వడం, సో ఈ మధ్యలో ఘర్షణ జరిగింది. రైట్. అయితే ఓవరాల్ గా ఈ మొత్తం సీనరీ చూసిన తర్వాత అయితే నిజంగానే ఆస్తు పంపకాల వల్లనే ఆ గొడవ జరిగిందంటారా? అయితే మంచు మనోజ్కి ఆస్తు పంపకాలు జరిగాయని కొంతమంది, జరగలేదని కొంతమంది, మంచు విష్ణు గారికి అలాగే లక్ష్మి గారికి వచ్చాయి, మనోజ్ గారికి రాలేదని కొంతమంది. ఓవరాల్ గా ఏం జరిగి ఉంటుంది మీకు తెలిసిన ప్రకారం? నేను ఆయన ఇంటర్వ్యూస్ చాలా న్యూస్ ఛానల్స్ లో చూశాను. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకు 3 బిడ్డలు సమానమే, లక్ష్మీ ప్రసన్న సమానమే, మనోజు సమానమే, విష్ణు సమానమే అని చెప్పాడు. ఎక్కడా కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేదు. ఆయనకి ఆడబిడ్డలంటే ఇంకా ప్రేమ ఎక్కువ. అవును. సో వాళ్ళని కొంచెం ఎక్కువగా ఉంటాడు, వాళ్ళతోటి ఆడుకోవడం, ముద్దులు ఆడుకోవడం, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అంతేగాని కొడుకులు కాదని లేదు. ఆయన చదివించింది, ఆయన అన్ని దారులు చూయించింది, ఎవరు కూడా ఆ పొజిషన్ లో రారు కూడా కొడుకులు. అన్నిటికీ ఆయన గైడెన్స్ ఇచ్చారు. బట్ ఫ్యామిలీ అన్నాక ఏదో ఒక ఇష్యూ ఉంటదమ్మా, లేకుండా ఎవరింట్లో ఉండదు. నీ ఇంట్లో ఒక ఇష్యూ ఉండొచ్చు, నా ఇంట్లో ఒక ఇష్యూ ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇష్యూ ఉంటది. కాకపోతే కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ లోకి మీడియా వాళ్ళు కానీ కొంతమంది మనుషులు కానీ ఓవర్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు.